ఈరోజు మనం మదర్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాను. అందరికీ ఫస్ట్ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం మదర్స్ డే గురించి ఒక స్పెషల్గా చెప్పుకునే రోజు. అమ్మ అంటే చాలా అరుదైన పదము. అమ్మకు మించింది ఏది లేదు ఈ వరల్డ్లో. మనం ఏదైనా నేర్చుకునేది ఫస్ట్ అమ్మ దగ్గర నుంచే. స్కూల్కి వెళ్ళే ముందు కూడా అమ్మ దగ్గర నుంచే మనం కొన్ని నేర్చుకొని వెళ్తాము. మన పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఒక అమ్మ పెంచే విధానం బట్టే పిల్లలు అనేది పెరుగుతారు. వాళ్ళు ఒక మంచి వేలో పద్ధతిగా పెంచితే పిల్లలు కూడా బాగా పెరుగుతారు. ఇప్పుడున్న జనరేషన్లో వర్కింగ్ ఉమెన్స్ వల్ల మదర్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళ జాబ్స్లో బిజీ అయిపోయి కేర్ టేకర్స్కి ఇచ్చేసి దానివల్ల పిల్లలకి ఆ అమ్మతనాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఒక తల్లి అనేది ఏ వర్కింగ్ ఉమెన్ అయినా ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలతో కనీసం ఒక 3 years వరకు వాళ్ళ ప్రొఫెషనల్ని వదిలేసి వాళ్ళ పిల్లలతో ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వగలుగుతారు. అట్టని నేను వర్కింగ్ చేయకూడదు అని చెప్పటం లేదు. సైమల్టేనియస్గా రెండు మేనేజ్ చేయాలి. ఒకరి మీద ఆధారపడకుండా అంటే కేర్ టేకర్స్ మీద వదలకుండా వాళ్ళంతా బాగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు బాగా పెరుగుతారు. ఓల్డెన్ డేస్లో అయితే ఒక మదరే అన్నీ చూసుకుంటారు దగ్గరుండి. ఇప్పుడు అదేం లేదు. ఒక మదర్ కానీ వాళ్ళని కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు అనేది బాగా లైఫ్లో సెటిల్ అవుతారు. మదర్ అనేది బెస్ట్ టీచర్. మామూలుగా ఏం చెప్తా అంటే మదర్ ఈజ్ ఏ బెస్ట్ టీచర్ ఫర్ దేర్ చైల్డ్ అంటారు. ఎప్పుడు బెస్ట్ టీచర్ అవుతారంటే ఒక మదరు అన్ని యాక్సెప్ట్స్లో వాళ్ళ చిల్డ్రన్స్ని సపోర్ట్ చేసినప్పుడు బెస్ట్ టీచర్ అవుతారు. అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ దేర్ చైల్డ్. ఎప్పుడంటే వాళ్ళు ఫ్రెండ్లీగా బిహేవ్ అంటే ఒక ఏజ్లో ఒక టీచర్ లాగా ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో ఉంటే వాళ్ళకి బాగా మంచి కెరియర్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి ఒక స్టేజ్ రాగానే ఓల్డ్ హోమేజ్కి సెండ్ చేసేస్తున్నారు. ఒకసారి సెండ్ చేసే ముందు వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళ చిల్డ్రన్స్ అదే చేస్తారని ఆలోచించాలి. అలా ఏం చేయకుండా జస్ట్ ఓల్డ్ హోమేజ్కి సెండ్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నారో అని అర్థం కావట్లేదు. అలోన్నెస్. ఒక ఓల్డ్ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ అనేది వాళ్ళ చిల్డ్రన్స్తో స్పెండ్ చేయాలనుకుంటారు టైము. ఎట్టయితే చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్తో ఎంత టైం స్పెండ్ చేశారో అదే ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా వాళ్ళ పేరెంట్స్తో అంతే టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అందరికీ హ్యాపీ మదర్స్ డే.